పోలవరం అనేటటువంటిది ఒక వరం. అది రాష్ట్రానికి అద్భుతమైనటువంటిది. కానీ దాంట్లో రాజకీయం 45.5 అడుగులు కట్టేస్తామంటూ చంద్రబాబు స్టేట్మెంట్ 41.5 అడుగులకి అక్కడ అప్రూవల్ వచ్చింది. ఇంకోటి మీడియా కూడా నిష్పక్షపాతం అనేది పోయి నిర్మోహమాటంగా అబద్ధాలని నిజాలని చెప్పే ప్రయత్నం. నాయకులు చెప్పిన మాటల ఆధారంగానే తీసుకుందాం. చంద్రబాబు గారు గతంలో ఎంత పూర్తయిందని చెప్పేవాళ్ళు, మేము 78% పూర్తి చేసాం పోలవరం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది 6% ఇప్పుడు పూర్తి చేసేశారు. ఈ 9 నెలల్లో జగన్ హయాంలో కేవలం 12% పూర్తయిందని చెప్పారు. ఇదే నిజం అనుకుందాం, వీళ్ళు చెప్పిన 12% నిజం అనుకుందాం. చంద్రబాబు గారు చెప్పింది 78%. 78, 12 కలిపితే ఎంత అయింది? 90%. ఇప్పుడు వీళ్ళ హయాంలో ఈ 9 నెలల్లో 6% పూర్తయిపోయిందట. అంటే 96%. అంటే కేవలం 4% పని మిగిలింది. ఎందుకు ఈ అబద్ధపు లెక్కలు? అసలు దాంట్లో రాష్ట్రానికి ఏంటి సంబంధం? అరే అక్కడ నేను మంచినీళ్ళు తాగడానికి వెళ్తున్నాను రా, నువ్వు ఓసారి చూసుకో, లేకపోతే నేను అలా బజార్ వెళ్ళి వస్తాను రబ్బాయి నువ్వు చూసుకో అని చెప్పి ఒక కుర్రోడికి చెప్తే, ఆ కుర్రోడు ఇదంతా ఈ బిల్డింగ్ నేనే కట్టిస్తున్నాను, వ్యాపారం నేనే చేస్తున్నాను అని చెప్తే అట్టుంటుంది అట్టుంటుంది. పోలవరం కట్టేది కాంట్రాక్టరు, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, పర్యవేక్షించేది పోలవరం అథారిటీ. అదే సందర్భంలో ఎప్పటికప్పుడు దానికి కావాల్సిన డిజైన్స్ ఇవన్నీ అప్రూవ్ చేసేటటువంటిది సెంట్రల్ జలవనరుల శాఖ. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంది? జగన్ వెళ్ళి ఫోటోలు దిగాలి, చంద్రబాబు వెళ్ళి ఫోటోలు దిగాలి. అంతకుమించి వీళ్ళకి ఏమైనా పాత్ర ఉందా? కానీ చంద్రబాబు వచ్చేస్తే ఎక్కువైంది, జగన్ వచ్చేస్తే తక్కువైంది, లేదు జగన్ వస్తే ఎక్కువైంది, చంద్రబాబు వస్తే తక్కువైంది. ఇక్కడ పత్రికల్లో మాత్రం ఇలాంటి పర్థం లేని వార్తలు రాస్తారు. పోనీ ఇందాక నేను చెప్పినటువంటి విధంగా అంత పూర్తయిందా? వాస్తవంగా ఇప్పటికీ నిర్వాసితులకు సంబంధించి 41.5 అడుగుల ఎత్తుకు సంబంధించిన నిర్వాసితులకి డబ్బులు ఇవ్వబోతున్నారు. దాని తర్వాతన ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఒకటి కొత్తది నిర్మాణం చేసుకుని ఇంకా చాలా ప్రక్రియ ఉంది. 40%, 50% పూర్తయినట్టు అనుకోవాలా.